పార్వతీపురం మన్యం జిల్లా మంత్రి సంధ్యారాణి హాట్ కామెంట్స్. జగన్ మతి భ్రమించి మాట్లాడుతున్నారు. భారతి బాధ్యత తీసుకుని జగన్ కు సకాలంలో మందులివ్వాలి. ఎన్నికల్లో ప్రజలు జగన్ కు బుద్ధి చెప్పినా ఆయన తీరు మారలేడు. నన్నయ్య వర్సిటీ వీసీగా నియమితులైన ప్రసన్నశ్రీకి అభినందనలు. గిరిజనుల లిపి రాసిన ప్రతిభావంతురాలికి వీసీ అవకాశం. జగన్మోహన్ రెడ్డి వంశీ గారు ఉన్న జైలుకి వెళ్లి పరామర్శ చేశారట. అంటే ఒక దొంగ ఇంకో దొంగను పరామర్శ చేయడం చాలా వింతగా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే ఇంతకు పూర్వం కక్ష సాధింపు చర్యలతో ఎవరినైనా అరెస్ట్ చేస్తే వాళ్ళని ఎవరైనా పరామర్శించడానికి వెళ్లాలి అంటే ముందుగానే హౌస్ అరెస్టులు, ముందుగానే ఎవరిని బయటకు రానివ్వకుండా చేసే పద్ధతి ఉండేది. కానీ ఈరోజు ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక మాజీ ముఖ్యమంత్రి, ప్రజెంట్ పులివెందుల ఎమ్మెల్యే ఒక దొంగని, ఒక కిడ్నాపర్ని పరామర్శించడానికి వెళ్లాడు. ఆయన ఎవ్వరూ అడ్డలేదు. అక్కడికి వెళ్లిన తర్వాత ఆయన ఏదేదో మాట్లాడేస్తున్నాడు ఇష్టం వచ్చినట్టుగా. ఆ వంశీ గారు కూడా లోపల ఎలా ఉంటుందంటే నాకు మాంసం ఇవ్వలేదు, కాంసం ఇవ్వలేదు, బిర్యానీ పెట్టలేదు అని మాట్లాడుతున్నాడు ఆయన. అంటే జైల్లో ఎలా ఉంటుందన్నది ఇప్పుడు తెలుసుకో బాబు, జైలు ఎలా ఉంటుందన్నది. ఎందుకంటే మీ నాయకుడు మాట్లాడుతున్నాడు కదా, మీరు చాలా అందంగా ఉంటారని జైల్లో పెట్టించారట. అంటే అసలు ఏంటి ఈ మాటలకు సంబంధం ఏంటో నాకు అర్థం అవడం లేదు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం వంశీయును నాని, కొడాలి నాని ఇద్దరు అందంగా ఉంటారట. అందుకు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు తట్టుకోలేక వాళ్ళు అరెస్ట్ చేయిస్తున్నారట. అందుకే చెప్తున్నాను మందులు సరిగా వాడండి అని. ఎప్పటి నుంచో చెప్తున్నాను నేను, డబ్బులు లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పిస్తాను అని. అమ్మ భారతమ్మ, మందులు డోసు పెంచమ్మా, ఇంటి మందులు సరిగా పనిచేయడం లేదు. అందంగా ఉంటే అరెస్ట్ చేయడం ఏంటమ్మా, నాకు అర్థం అవడం లేదు. కొడాలి నాని గారు, వంశీ గారు అందంగా ఉన్నారని అరెస్ట్ చేయిస్తున్నారా? అందుకే మందులు సరిగా పనిచేయటం లేదు. ఎందుకంటే మతి స్థిమితం లేని వాళ్ళు వచ్చి మాట్లాడితే ఇలాగే ఉంటుంది. పైపెచ్చు ఇంకొక పదం కూడా ఆయన వాడారు. పోలీసులకి పాపం ఆ పదం కూడా మాట్లాడడానికి నాకే అసహ్యం వస్తుంది. బట్టలు కూడా తీసి కొడతాను, ఏంటి మాటలు అంటే. మిమ్మల్ని ఆల్రెడీ ఆంధ్రులు 5 కోట్ల మంది ఆంధ్రులు 11 సీట్లు ఇచ్చి ఒక మూల పారేశారు. మీకు ఏ మూడదీసి పక్కన పెట్టారో మీకు తెలుసు. ఈరోజు 11 రెడ్డి అయ్యారు, మీరు రేపు 0 రెడ్డి అయిపోతారు. అర్థం అవడం లేదు. 150 సీట్లు వచ్చినటువంటి 151 సీట్లు వచ్చిన రెడ్డిని నేను అని పలికిన మీకు 151 నుంచి 11 రెడ్డి అయ్యారు, 0 రెడ్డి అయిపోతారు. అసెంబ్లీకి కూడా మీరు రాలేక సిగ్గుపడుతూ, ఎందుకంటే గత టైంలోని మీరు ఎక్కడ ఒక్కటి కూడా ప్రజల తాలూకు కష్టకాలు మాట్లాడిన దాఖలాలు లేవు. ఇప్పుడు బూతులు మాట్లాడడానికి అసెంబ్లీ సమావేశాలని వేదికగా ఎంచుకున్నారు మీరు. ఈ రోజు ప్రజా సమస్యలు మాట్లాడతాం. మా చంద్రబాబు నాయుడు గారు ప్రజా సమస్యల గురించి మాట్లాడతారు, ప్రజా సమస్యలు చర్చిస్తారు. మీకు ధైర్యం ఉంటే రండి, వచ్చి కూర్చోండి. అంతేగాని నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తారు. ప్రతిపక్ష హోదా మీకు ప్రజలు ఇవ్వలే. ప్రజలు పక్కన తోసి చీయని పక్కన పెట్టారు మిమ్మల్ని. ఇంకా మీకు బుద్ధి రావడం లేదు. కాకపోతే వస్తే అసెంబ్లీ సమావేశాలకు రండి, లేదా రాజీనామా చేసి ఇంట్లో కూర్చోండి. అంతేగాని జైలుకి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరు ఊరుకునే ప్రసక్తి లేదు. మీకు ఈ రోజు ఆ పోలీసులకి టోపీల మీద 3 సింహాలు ఉంటాయని గుర్తొచ్చిందా? ఆ రోజు గుర్తురాలే? ఆ రోజు ఆడవాళ్ళు ఈడిపించినప్పుడు గుర్తురాలే? ఆ రోజు పొంగళ్ళు పెట్టడానికి వచ్చిన ఆడవాళ్ళని బయటకు తోసిస్తున్నప్పుడు గుర్తురాలే? మహిళా శాసన సభ్యులైన మమ్మల్ని లోపలికి వెళ్తుంటే అడ్డగించినప్పుడు మీకు గుర్తురాలే? కరోనా సమయంలో ఇంతమంది చనిపోతే కనీసం బయటకు వచ్చి పలకరించాలని ఇంగిత జ్ఞానం లేదు మీకు. ఈ రోజు మీరు మాట్లాడతారా? ఎంతో మంది పేదవాళ్ళు బయట చచ్చిపోతుంటే పోలీసులతో ఈడిపించేసిన మీరు ఈ రోజు మీరు మాట్లాడతారా? ట్రాక్టర్తో ఒక మహిళను గుద్దించేస్తే కనీసం కేసు కూడా పెట్టించకుండా ఆపించిన మీరు, ఎంతో మంది దళితుల్ని అపహాస్యం చేసి ఈరోజు ఒక దళితుడిని కిడ్నాప్ చేసి చంపేయాలనుకుంటున్న వంశీని పలకరించడానికి వెళ్ళిన మీరు, దళితుల గురించి నా ఎస్టీలు, నా ఎస్సీలు, నా బీసీలను మీరు మాట్లాడిన పరిస్థితి మీద ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ప్రజలు ఇవన్నీ గమనించే మిమ్మల్ని అక్కడ కూర్చొని పెట్టారు. ఇంకా బుద్ధి జ్ఞానం లేకపోతే మీకు. ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీలో లెక్చరర్గా పనిచేసి ఈరోజు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ రాజమండ్రికి వీసీగా వెళ్లినటువంటి శ్రీమతి ప్రసన్నశ్రీ గారికి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు గిరిజన కులంలో పుట్టి గిరిజనుల లిపిని
కొండదర్లు, జాతరదర్లు, గదబ, మూక, సవర ఇట్లాంటి దాదాపు 16 కులాలు తాలూకా లిపిని రాసినటువంటి చాలా ఎంతో తెలివైన ఆవిడ. అలాంటి ఒక ప్రతిభ ఉన్న ఆవిడకి వీసీగా ఛాన్స్ ఇచ్చినటువంటి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మా విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ప్రతిభకు పట్టం కట్టడం అంటే ఈరోజు 9 మంది వీసీలను చూస్తే మనకు అర్థమవుతుంది. ఇంతకు పూర్వం ధనానికే పట్టం కట్టడం ఉండేది, ఈరోజు ప్రతిభకు పట్టం కట్టారు. ఈరోజు ఒక గిరిజన మహిళకి ఇలాంటి అరుదైనటువంటి ఒక మంచి గౌరవం దక్కించినటువంటి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి సంఘటనలు కేవలం చంద్రబాబు నాయుడు గారు మాత్రమే చేయగలరు, ఆయనకు మాత్రమే సాధ్యం. ఇలాంటి ప్రతిభావంతులందరినీ సెలెక్ట్ చేసి ఒక మంచి యూనివర్సిటీలకి వాళ్ళని వీసీలుగా పెడితే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ సక్రమమైనటువంటి మార్గంలోకి వెళ్తారని ఆయన తాలూకు ఆలోచన. ఎందుకంటే ఈ మధ్యకాలంలో యూనివర్సిటీలన్నీ కూడా చిన్న పెడదారిని పట్టడం, అక్కడ చిన్న చిన్న డ్రగ్స్ కలకలం రేగడం, అక్కడ గంజాయి కలకలం రేగడం గత 5 సంవత్సరాలు మనం చూసాం. వాటిని పూర్తిగా సమూలంగా రూపుమాపాలి అంటే ప్రతిభ ఉన్న 9 మంది వీసీలను ఈ రోజు యూనివర్సిటీలో వేసి అక్కడున్న విద్యార్థులందరికీ కూడా మంచి భవిష్యత్తు ఇవ్వాలన్నదే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సంకల్పం, మన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారి సంకల్పం. కాబట్టి వాళ్ల సంకల్పానికి ఆ భగవంతుడు కూడా అన్ని విధాలుగా తోడుండి ఈరోజు వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత తెలియజేసుకుంటాను.